Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admission జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఘనంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు. పలు ప్రాంతాల్లో ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. బీసీలకు వాటా దక్కాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ కుల సంఘ నేతలతో విస్తృత స్థాయి సమావేశం. ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీజేపీ కార్మిక హక్కులను హరిస్తోందని నేతల ఆరోపణ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీజీపీ ఎస్పీ ఆధ్వర్యంలో జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కరీంనగర్ లో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో 34 ప్రైవేటు విద్యా సంస్థలు, 2 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 18,663 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Big numbers of center code. తర్వాత center name can be little smaller. So first focus should be, first next should be you first tally the center code. Then you tally the center name. అట్లా ఫ్లెక్సీ పెట్టాలి. 2 చేయరు. ఆ రోజు కొంచెం వాళ్ళు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. 2 days ముందు మీరు అనిపిస్తే they will know. అక్కడ అది పెద్దగా ఫ్లెక్సీ పెట్టి all other gates will be closed కిందనే పెట్టేసి ఆ ఇంకా 2-3 gates ఏదైనా ఉంటే దానికి తాళం వేసి అన్ని తాళం వేసి క్లోజ్ అని పెట్టేసి కావాలంటే అక్కడ కూడా క్లోజ్ అని ఫ్లెక్సీ పెట్టారు. విత్ ఓన్లీ వన్ వర్డ్ క్లోజ్ ఫ్లెక్సీ. ఎంటర్ త్రూ గేట్ నెంబర్ సో మూడు ఉన్నాయి అనుకోండి గేట్స్. సెకండ్ అండ్ థర్డ్ గేట్ దగ్గర గేట్ క్లోజ్, ఎంట్రీ త్రూ గేట్ నెంబర్ సో అండ్ సో. దట్స్ ఇట్. ఇది వెరీ కన్వీనియంట్ అవుతుంది. స్మాల్ థింగ్ బట్ వెరీ కన్వీనియంట్. రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాత బజార్ కరీముల్లాషా దర్గాలో కాంగ్రెస్ మైనార్టీ నేతలు అబ్దుల్ రెహమాన్, లయీక్, మతీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్లు చాదా సమర్పించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శాలువాలతో సత్కరించారు. శ్రీధర్ బాబు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సేవలో ముందుకెళ్లాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భగవంతుడు ఆయురారోగ్యాలతో జీవించేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగరంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం. మరి ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ అబ్దుల్ రెహమాన్, లయక్ బాయ్, మతీన్ బాయ్ ఆధ్వర్యంలో కరీముల్లాషా దర్గాలో వారు ఆయురారోగ్యాలతోటి అందరి కూడా భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజాసేవలో ఇంకా ముందుకెళ్లాలని చెప్పి కరీముల్లాషా దర్గాలో ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఉమ్మడి జిల్లా మంత్రిగా, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మరి ఇప్పుడు
రాష్ట్ర మంత్రిగా మరి బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి గొప్ప నాయకులు. వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా మరి వారిని దేవుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా వారి భవిష్యత్తులో మరి వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అదేవిధంగా శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు తప్పకుండా భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కరీముల్లా షా దర్గాలో ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఆ కరీముల్లా షా గారు మరి శ్రీధర్ బాబు గారిని నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. బీసీ కుల గణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీసీ కుల సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు పెంచి బీసీల వాటా బీసీలకు దక్కాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు భవిష్యత్తు కార్యాచరణ సెమినార్ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఇప్పటికీ నమ్ముతున్నామని చెప్పారు. బీసీ కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి కులగణన అంశాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకువచ్చామని తెలిపారు. ఇట్టి అంశంపై 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లను కలవనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, రాష్ట్ర నేత గీకూరు రవీందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, బీసీ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మా జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని మా బీసీలను పట్టించుకోలేదు కాబట్టి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను ప్రజలు కూడా పట్టించుకోకుండా వాళ్ళని పక్కబెట్టిన క్రమంలో మాకు ఈ కాంగ్రెస్ రావడం బీసీలకు అనుకూల నిర్ణయం చేపట్టింది. అయితే కొంచెం టైం లేకపోవడం వల్ల అది ఈ విధంగా పెండింగ్ పడుతుందని చెప్పి అనుకుంటూ ఈ వచ్చే జూన్ 4 తర్వాత ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి జూన్ 4 తర్వాత బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థ నిర్వహిస్తామని చెప్పి, కులగణన చేస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ అన్నది కాబట్టి ఈ జూన్ 4 తర్వాత మాకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా మా జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా మేము ప్రభుత్వం పైన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే క్రమంలో ఇక్కడ ఈ స్థానిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ గారు, అదే కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యన వాస్తవంగా అధికారికంగా ఎక్కడ కూడా ప్రభుత్వం మేము బీసీ కులగణన చేయకుండా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి ఎక్కడ చెప్పలే. అయినప్పటికీ మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి కాబట్టి, అదేవిధంగా కొంత బయట సమాజంలో చర్చ జరుగుతున్నది కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత బీసీ సంఘాల మీద ఉంది. ఈరోజు కులగణన చేస్తామని చెప్పి రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి ఆ కుల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత స్థానిక సంస్థలైనటువంటి సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా
మిగతా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీ డిక్లరేషన్లో చెప్పడమే కాదు, కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలు కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా, ఏ మండలంకి వెళ్ళినా ఇదే చర్చ. మాకు ఈసారైనా గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో బీసీలకు చీకటి రోజులు వచ్చినాయి. బీసీ రిజర్వేషన్లను రాజకీయంగా తగ్గించి బీసీలను సర్పంచులు, ఎంపీటీసీలు కాకుండా అణిచివేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతారా? మళ్ళీ కేసీఆర్ చేసిన పొరపాటునే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా అనే ఒక సందేహం ప్రజల్లో ఉన్నది. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. నగరంలోని టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు గుడికందల సత్యం జెండాను ఆవిష్కరించారు. కార్మికులు, కష్టజీవులకు నిరంతరం సిఐటియు జెండా అండగా ఉంటుందని సత్యం అన్నారు. బీజేపీ కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కొత్తగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను హరించిందన్నారు. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలిస్తూ కార్మికులను విస్మరిస్తుందని ఆరోపించారు. 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యంతో పాటు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక లేబర్ అడ్డా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ ఉన్నది. అలాగే కార్మిక హక్కులను నిర్వీర్యం చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉన్నది. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద సిఐటియు, ఇతర కార్మిక సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తూ ఉన్నాం. సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపైన అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ 54వ సంవత్సరం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా సిఐటియు అభినందనలు తెలియజేస్తా ఉన్నది. ఈ రోజు కార్మికులకు అండగా ఉంటున్నదంటే సిఐటియు జెండా మాత్రమే. సిఐటియు జెండా కింద కార్మిక వర్గానికి కనీస వేతనాల కోసం కావచ్చు, అలాగే పిఎఫ్ సౌకర్యం కోసం కావచ్చు, కార్మిక హక్కుల కోసం నిరంతరము సిఐటియు అండగా ఉంటూ కార్మికులకు పోరాటం చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలోని పద్మనాయక వృద్ధాశ్రమంలో జూవాడి మారుతీరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మారుతీరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి మారుతీరావుతో పాటు ఇరుకుల్ల గ్రామ శాఖ అధ్యక్షులు కాశీపాక రాకేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశీపాక రమేష్, లింగంపల్లి ప్రవీణ్, వీణవంక రమేష్, బుర్ర మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. విత్తనాల కొరత ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్ర చేస్తున్నారని కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామ్రెడ్డి రామరెడ్డి అన్నారు.
దుర్షేడ్ గ్రామంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ టీఆర్ఎస్ నాయకులు జిలుగు పత్తి విత్తనాలు కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరంలో మండలానికి 342 క్వింటాళ్లు రాగా ఈ ఏడు 342 క్వింటాళ్లకు వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే మండలానికి 120 క్వింటాళ్ల జీలుగులు వచ్చిందన్నారు. ఇంకనూ రావాల్సిన 122లకు బదులుగా మరో 150 క్వింటాళ్లు 2 రోజులలో తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచనున్నారని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. మార్కెట్లో అన్ని షాపుల్లో రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామ్రెడ్డి రామ్రెడ్డితో పాటు నాయకులు సాయిని తిరుపతి, మీసాల సాయిలు, వేల్పుల నివాస్, బుర్రా హరీష్ గౌడ్, జువ్వాడి మారుతీరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం అవి సరిపోయినాయి, కొద్దిగా మిగలడం కూడా జరిగింది. అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా వ్యవసాయ అధికారులు కరీంనగర్ రూరల్ మండలానికి 342 క్వింటాళ్లకు ఇండెంట్ పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఆల్రెడీ 100 క్వింటాలు రావడం జరిగింది. అవి రైతులకు పంచడం కూడా జరిగింది. ఈరోజు మరొక 100 క్వింటాలు వచ్చినాయి. అక్కడ దిగులుంటపల్లిలో మరి కరీంనగర్ డిసిఎంఎస్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నది. ఇంకో 120 క్వింటాల్స్ రావాల్సింది. దానికి బదులుగా 150 క్వింటాలకు ప్రపోజల్ పంపించారు. అవి రేపు కానీ ఎల్లుండి కానీ రావడం జరుగుతుంది. అవి కూడా ఈ 2 రోజులలో తెప్పించి మొత్తం మండలంలోని రైతులకు అందుబాటులో ఉంచుతాం. కనుక ఎక్కడ కూడా జీలుగుల కొరత ఉంది అని ఏ రైతు కూడా భావించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో గల మన వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళి ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలిసి మీరు జీలుగ బస్తాలు తీసుకునే అవకాశం ఉంది. కనుక రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల మాటలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి పత్తి విత్తనాలు అందుబాటులో లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ పత్తి విత్తనాలు అందుబాటులో లేవు ఎక్కడ చూశారు మీరు? ఏ షాప్లో మీరు ఎక్కడ పత్తి విత్తనాలు దొరకలేవు? పత్తి విత్తనాలు మండలంలో రైతులకు సరిపడా అన్ని అందుబాటులో ఉన్నాయి. కేవలం వర్షం పడాలను అన్న ఉద్దేశంతో వర్షం పడగానే పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటామన్న ఉద్దేశంతో కొంత వాటిని నియంత్రిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే కొంత రైతు వ్యతిరేక శక్తులు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. కనుక వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని వెరిఫై చేస్తున్నారు, వాటిని తనిఖీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, డీలర్స్ దగ్గర సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క నాయకుడు, ప్రతిపక్షాల నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు వర్షం పడ్డ తర్వాత పత్తి విత్తనాలు అందుబాటులో లేనట్టయితే మండల వ్యవసాయ శాఖ అధికారులను కలవండి, మీకు పత్తి విత్తనాలు ఇప్పిస్తారు. మీరు కోరుకున్న షాపులో మీరు కోరుకున్న బ్రాండ్ మీకు దొరుకుతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం మీకు లేదు. ఇంకొకటి, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తి విత్తనాలు ఆ బిల్స్ కానివ్వండి, ఆ యొక్క కవర్స్ కానివ్వండి, విత్తనం మొలకెత్తి పంట వచ్చే వరకు కూడా దాపెట్టండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటి కంపెనీలపై మనం చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి విత్తనాల మీద షాపులపై మనం చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక రైతులు వాటిని దాపెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేదు. పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ అయినా ప్రభుత్వాన్ని బదనం చేసే ఉద్దేశంతో, రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఎక్కడన్నా మీరు డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడన్నా మీరు బ్లాక్ చేసినట్టయితే ఆ విషయం మేము మా దృష్టికి వస్తే రైతులందరినీ మేము మద్దతుగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. అలాంటి డిస్ట్రిబ్యూటర్ యొక్క గోదాముల మీద కూడా దాడి చేయడానికి మేము రైతుల పక్షాన. జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ అన్నారు.
నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పూలే యునైటెడ్ ఫ్రంట్ నేత గుంజపడుగు హరిప్రసాద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. కులగణన విధి విధానాల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కులగణన కోసం బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం నేత గుంజపడుగు హరిప్రసాద్, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సందర్భం, అందులో భాగంగానే కరీంనగర్కి రావడం జరిగింది. ఈ కరీంనగర్ తోటి నాకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అవినాభావ సంబంధం ఉన్నది. మా ఊరు కూడా కరీంనగర్ సరిహద్దు నిజామాబాద్ అయినప్పటికీ మరి ఒక కర్మభూమిగా నేను భావిస్తాను కరీంనగర్ జిల్లాని. ఎందుకంటే అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలకి వెళ్ళినటువంటి కరీంనగర్ మరి ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు. గత 15 రోజులుగా లోక్సభ ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము అయినట్లుగా మనకు ప్రచార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో, టీవీలో, పత్రికల్లో మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం, మనం వింటున్నటువంటి సందర్భం. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో బీసీలకి 42% రిజర్వేషన్లను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి ఆ హామీని నెరవేర్చకుండానే ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరము, అంత అత్యవసరము ఏమొచ్చిందని చెప్పేసి బీసీ జనసభగా, ప్రజా సంఘాలుగా, బీసీ సంఘాలుగా, ఈ తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరే కదా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ మీరు చేసిండ్రు, 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి 6 మాసాలు మరి పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా బీసీల ఊసు లేదు అని చెప్పి ఆలోచనతో మరి బీసీ రిజర్వేషన్ను 42% అమలు చేయాలని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తామని చెప్పి మనం వింటా ఉన్నాం. ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు జరగకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు కనుక జరిగితే మరి బీసీ ప్రజాప్రతినిధి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ పెద్ద ఎత్తున మరి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి గ్రహించిన తర్వాత మరి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం తీసుకురావాలి, బీసీలందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా, తద్వారా వారు మరి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ మన ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నడిపినటువంటి. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.